యేసు ప్రభు యొక్క జన్మ విశిష్టమైనది. ఈ ప్రపంచంలో అది అంతకుముందు ఎన్నడూ జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. కన్యక ద్వారా ఈ లోకంలో ఉద్భవించడం అనేది ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. యేసు ప్రభు యొక్క జన్మ యొక్క ప్రత్యేకత అదే. మానవ పాత్ర లేకుండా, మానవుని యొక్క పార్టిసిపేషన్ లేకుండా ఇది ఒక సోలి దైవిక కార్యం. దూత చెప్పిన మాట, సర్వోన్నతుడు నిన్ను కమ్ముకుంటాడు. సర్వోన్నతుని శక్తి కదా. యేసు ప్రభు ఈ లోకానికి రావటం ఉద్దేశంలో ఆ యొక్క శరీరాన్ని అమర్చిన వాడు తండ్రి, ఆ శరీరాన్ని ధరించిన వాడు కుమారుడు, ఆ శరీరాన్ని మరియ గర్భంలో రూపొందించిన వాడు ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, ప్రిపేర్డ్ బై ద ఫాదర్, పొసెస్డ్ బై ద సన్ అండ్ ప్రొడ్యూస్డ్ బై ద హోలీ స్పిరిట్. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు బ్రదర్స్? ఈ స్పెషాలిటీ ఆయన కన్య ద్వారా ఈ లోకం రావటం ఏ సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు? కానీ మనకు ఒక డాక్టర్ గారు ప్రజెంట్ చేశాడు. ఆయన పేరేంటి? లుక్ అనే డాక్టర్ గారు మాత్రమే ఈ గర్భధారం గురించి చెప్పగలడు. కానీ అందుకే నలుగురు రచయితల్లో పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిగా ఛాన్స్ ఇచ్చాడు. ఏ ఛాన్స్ ఇచ్చాడు? యేసుప్రభు జన్మ గురించి రాసే అవకాశము మత్తయి గారికి ఇవ్వలేదు, మార్క్ గారికి ఇవ్వలేదు, యోహాన్ గారికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు చెప్పండి? లూక్ డాక్టర్ మాత్రమే తరచి ధ్యానించగలడు. ఆయన మనకు ప్రజెంట్ చేశాడు. ఈయన సన్ ఆఫ్ మ్యాన్, ఈయన మనుష్య కుమారుడు. లూకా సువార్త చదవండి, మొదటి 2 అధ్యాయాల్లో ఆయన డే 1 మరియ గర్భంలో రూపించబడిన దినం గురించి చెప్పాడు.